హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మా ఇంట్లో దోశ పిండి పొంగి పొలిరిందండి. అంతా క్లీన్ చేశాను. వీడియో షూట్ చేద్దామంటే ఫోన్ దగ్గర లేకుండే, సో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. అప్పటికైనా చూడండి ఎంత పొర్లుతూ వస్తుందో. పాలు పొంగిస్తారు కదా, ఆ విధంగా పొంగి కిందంతా బండపైన అయ్యిందండి. సో క్లీన్ అయితే అయిపోయింది. సో ఇలా మనకి దోశ బ్యాటర్ వచ్చిందనుకో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోశలకైతే. ఇక చూస్తున్నారు కదా, ఇక నేను క్లీన్ చేసిన తర్వాత కూడా ఇట్లా మళ్ళీ పైకి పొంగుతూ వస్తుంది. ఒక స్పూన్ సాయంతో ఇలా కలిపేసుకుంటే మళ్ళీ దగ్గరికి అయిపోతుందండి. సో ఈ విధంగా వస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి దోశలు అనేది. కరెక్ట్ కన్సిస్టెన్సీ కూడా ఇదే అనమాట. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని దోశలు వేసుకొని చాలా బాగుంటుంది. సో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, రెగ్యులర్గా అయితే ఏం జరగవండి. సో దోశలు అయితే సూపర్గా అంటే సూపర్గా వస్తాయండి. చూస్తున్నారు కదా, మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవాళ ఇలా పొంగిపోయిన పిండితో దోశలు అనమాట. చాలా బాగుంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎలా చేశారు ఏంటి అనేది ఒక డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేసిన వాళ్ళకు రిప్లై ఇస్తాను. బాయ్.